నాకు 5వ చిత్రం. నాకు మొదటి చిత్రం నుంచి వెంకట్ గారు పరిచయం. మొదటి చిత్రం నుంచి ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇంతవరకు నాతో ఎంత వర్క్ చేసినా కూడా ఇంతవరకు ఏ కో డైరెక్టర్ లేకుండా ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కథ దొరికితే ఖచ్చితంగా చేస్తానని చేశారు. ఈ కథ ఆయన కాకపోయినా ఇప్పుడు కళింగ గారు మంచి కథ ఇచ్చారు. కథ వినంగానే నచ్చేసి ఆ కథ తీసుకొని అంటే 1 సంవత్సరం తిప్పించుకున్నాడు ఆయన కథ ఇవ్వడానికి. కథ ఫైనల్గా ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. చాలా సంతోషం. ఈ సినిమాకి మంచి టెక్నీషియన్స్ తోటి ప్రతి ఒక్కరు నా కోసం పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు సినిమాలో. అలాగే సంగీతం చాలా బాగా వచ్చింది చిన్న గారు. గత చిత్రం కూడా సంచలనం కూడా చిన్న గారితో చేశాను. It's been a long time I've signed a movie. I chose this subject because ఈ subject చాలా బాగుంది. The storyline is very very nice. I am actually an actress in the movie, a big actress in the movie, and Mr. Kamal is a guy from village who plays band and who sings with the band, and how he comes and how he falls in love is all about the storyline, and whether the love is success or not, it's the storyline. When Venkat Garu narrated me the story, I really was impressed, and I really liked the storyline. So that's definitely one of the major reasons I selected. And my character is different. It's glamorous, but towards the end it becomes a little sentimental, and it's definitely going to be a different subject. And as far as hit is concerned, we really need your blessings. Thank you so much. నా ఇంట్లో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ తను డైరెక్టర్ అవుతున్నాడంటే ఫస్ట్ సంతోషించేది నేనే. ఎందుకంటే అందరిని డైరెక్టర్లను చేయటం అతనికి అలవాటు. నిన్న నాకు వచ్చి ఓపెనింగ్కి రావాలి అంటే నీకు మంచి ఆలోచన వచ్చింది చాలా రోజుల తర్వాత డైరెక్టర్ అవ్వాలని అని చెప్పి నిజంగా చాలా సంతోషపడ్డాను. అట్లాగే కమల్ని ప్రమోట్ చేయటం కోసం నేను కూడా ఒకటి 2 స్క్రిప్ట్లు చెప్పాను. నేను ఆ సినిమాలు 4 పాటలు ఇప్పుడు కూడా వినాలనిపిస్తుంటుంది. అన్నిటికన్నా అభి సినిమాలో పాట అంటే నాకెంతో వంగతోట మలుపు కాడని నాకెంతో ఇష్టము. ఆ సినిమా ఇప్పుడు కూడా టీవీలో కూడా వేయటం జరుగుతుంది. అన్ని సినిమాల్లో పాటలు మటుకు బాగా చాలా సక్సెస్ అయినాయి. అభి సినిమా కూడా ఫస్ట్ తీయటం కాబట్టి దాంట్లో మన వెంకట్ కూడా కో డైరెక్టర్గా చేయడం జరిగింది. కో డైరెక్టర్గా చేసినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను డైరెక్టర్గా అయితే బాగుండేది వెంకట్ అని నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మనము కమల్ పిక్చర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సినిమాలో పాటలు రాసిన వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ చిత్రం అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి అంకుల్ గారికి అమ్మగారికి నమస్కారాలు తెలుపుతూ వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఈ విధంగా దీంట్లో క్యారెక్టర్స్ కామా జత్మలాలి గారి ఒక ఏంజల్ క్యారెక్టర్. సినిమా ఇంట్రడక్షనే ఒక ఏంజల్ లాగా ఉంటుంది. త్రూ అవుట్ అదే మెయింటైన్ అవుతుంది. బట్ ఎండ్లో ఒక లిటిల్ బిట్ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్తో పాటు లిటిల్ బిట్ సెంటిమెంట్. ఇకపోతే ఈ సినిమాలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి విలన్ క్యారెక్టర్. అది బెనర్జీ గారు చేయిస్తున్నాను. అంటే ఇంతవరకు ఆయన చాలా చేశారు విలన్గా. బట్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గెటప్ అండ్ డిఫరెంట్ ఇదిలో ఆయన మేము చూపించబోతున్నాం. కావాలని దీనికోసం కొన్ని ఇవి చేసుకొని మేము ట్రయల్ చేసి ఆయన మీద అన్ని చేసిన తర్వాత నేను ఫైనలైజ్ చేశాను. కమల్ లాంటి ఒక హీరో తనే ప్రొడ్యూస్ చేసి తన దగ్గర కెపాసిటీ ఉంది ప్రొడ్యూస్ చేయడానికి. అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళు మెయిన్ విలన్ క్యారెక్టర్కి వాళ్ళు అనేది ఒక పెద్ద ఆర్టిస్ట్ అంటే పాపులర్ ఆర్టిస్టు బిగ్ ఆర్టిస్టు వాళ్ళకు 4 లక్షలు ఎక్కువైనా కానీ 1 లక్ష రూపాయలు ఎక్కువైనా కూడా వాళ్ళనే పెట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే సినిమాకి ఇప్పుడు అసలు మామూలుగా హీరోకి క్వైట్ ఆపోజిట్గా ఉండే విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలనుకుంటారు. ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి
అవతల వాళ్ళకి కొత్త వాళ్ళతో చేయనన్నా కూడా ఆ విలన్స్ని ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళని పెట్టుకుని వాళ్ళ సినిమాలు తీసుకుంటానికి ఆలోచించే ఈ రోజుల్లో వెంకట్ అండ్ కమల్ నన్ను ఎంచుకుని నాతో చేయించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఐ షుడ్ థ్యాంక్ యూ. మేము గతంలో 4 సమాజానికి ఉపయోగపడే పిక్చర్స్ తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కమల్ పిక్చర్స్ తరఫున బ్యాండ్ బాల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. ఇది ప్రతి ఒక్కరు చూడదగిన పిక్చరు, కుటుంబ సమేతంగా అందరికీ ఆహ్లాదమైన పిక్చరు, సమాజానికి ఒక సందేశాత్మకమైన పిక్చర్. ఇది చాలా మంచి పిక్చరు. దీంట్లో మంచి సాంగ్స్ ఉన్నాయి. తల్లి సెంటిమెంట్ మీద ఒక పిక్చర్ సాంగ్ ఉంది ఈ పిక్చర్లో, చాలా బాగుంటుంది.